పూణే వేదికగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన 4వ టీ20 మ్యాచ్లో భారత్ జట్టు 15 పరుగుల తేడాతో గెలుపొంది విజయాన్ని దక్కించుకుంది. ఈ మ్యాచ్లో విజయంతో టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కూడా సొంతం చేసుకుంది. ఇది టీమిండియాకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే చివరి మ్యాచ్లో భారత్ జట్టు మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశం లభిస్తుంది. ఈ సిరీస్ విజయంతో టీమిండియాకు టీ20లలో సొంత గడ్డపై వరుసగా 17వ విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్లో బ్యాటర్లలో అభిషేక్ శర్మ, రింకు సింగ్, శివన్ దుబే, హార్దిక్ పాండ్యా చక్కటి బ్యాటింగ్తో టీమిండియాను గట్టెక్కించారు. ఆ తర్వాత భారత బౌలర్స్లో రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి అదరగొట్టారు. ముఖ్యంగా కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన హర్షిత్ రాణా కీలక సమయంలో బౌలింగ్ బాధ్యతలు స్వీకరించి క్లిష్ట పరిస్థితుల్లో ఈ రేంజ్లో ఇంగ్లాండ్ వికెట్లను పడగొడతాడని ఎవరూ ఊహించలేదు. అలా ఈ మ్యాచ్లో హర్షిత్ రాణా గేమ్ చేంజర్గా నిలిచాడు. ఈ అపజయం ఇంగ్లాండ్కు ఖచ్చితంగా నిరుత్సాహపరుస్తుంది. ఈ మ్యాచ్లో ఒక ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 20వ ఓవర్ 5వ బంతి శివన్ దుబే హెల్మెట్కు తగిలింది. దీంతో దుబే రెండవ ఇన్నింగ్స్లో ఫీల్డింగ్కు రాలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో అతడికి కంకషన్ సబ్స్టిట్యూట్గా హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకొచ్చారు. ఇదే వివాదానికి దారితీసింది. ఎందుకంటే శివన్ దుబే ఆల్రౌండర్. కంకషన్ రూల్స్ ప్రకారం లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ ఉండాలి. అంటే శివన్ దుబేకి రీప్లేస్మెంట్గా మరొక ఆల్రౌండర్ ఉండాలి. స్పెషలిస్ట్ బౌలర్ అనేది ఉండకూడదు. ప్రస్తుతం ఆల్రౌండర్ రమన్దీప్ సింగ్ జట్టులో ఉన్నాడు. అతడు అందుబాటులో ఉన్నప్పటికీ హర్షిత్ రాణాను ఎంపిక చేయడం అనేది పెద్ద చర్చకు దారితీసింది. భారత అభిమానులేమో ఇది గంభీర్ మాస్టర్ స్ట్రోక్ అని అంటుండగా, ఇంగ్లాండ్ అభిమానులు మాత్రం ఇది అన్యాయమంటూ రగిలిపోతున్నారు. ఈ విషయంలో భారత జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం సరైనదే అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. ఈ సిరీస్లో ఇప్పటివరకు 3 సార్లు టీమిండియా టాస్ గెలవగా మొదటిసారి ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచింది. ఈ మ్యాచ్లో భారత జట్టు మొత్తం 3 మార్పులతో బరిలోకి దిగింది. ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ షమీలను పక్కన పెట్టి ఆ స్థానాలలో రింకు సింగ్, శివన్ దుబే, హర్షదీప్ సింగ్లకు అవకాశం ఇవ్వడం జరిగింది. బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు 2వ ఓవర్లోనే ఇంగ్లాండ్ బౌలర్ షకీబ్ మహ్మద్ ఊహించని బౌలింగ్తో టీమిండియాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడు. మహ్మద్ బౌలింగ్లో సంజు శాంసన్ 1 పరుగు వద్ద, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ 0 పరుగులకు అవుట్ అయ్యారు. ఒకే ఓవర్లో 3 అవుట్ అవడంతో టీమిండియాకు ట్రిపుల్ షాక్ తగిలింది. సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్లో ఏమాత్రం ఆకట్టుకునే బ్యాటింగ్ చేయకుండా జట్టుకు భారంగా మారారు. భారత్ జట్టు 12 పరుగులకే 3 వికెట్లను కోల్పోయి ఒక్కసారిగా కష్టాల్లోకి నెట్టబడింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అభిషేక్ శర్మ, అలానే రింకు సింగ్ ఇద్దరు కూడా జాగ్రత్తగా ఆడుతూ పవర్ ప్లేలో మరొక వికెట్ పడకుండా కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు 45 పరుగులు జోడించిన తర్వాత అభిషేక్ శర్మ 19 బంతుల్లో 29 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి రింకు సింగ్ 26 బంతుల్లో 30 పరుగులు చేసి అవుట్ అవ్వడంతో భారత్ జట్టు 79 పరుగులకు 5 వికెట్లను చేజార్చుకుంది. దీంతో టీమిండియా ఎంత స్కోరు చేయగలదు, 150 స్కోరు సాధిస్తుందా లేదా అనే టెన్షన్ అభిమానుల్లో మొదలైంది. అటువంటి పరిస్థితుల్లో శివన్ దుబే, హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా చూడచక్కని షాట్లతో దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు. పాండ్యా ఆరంభంలో కొద్దిగా నెమ్మదిగా ఆడినా తన వ్యక్తిగత స్కోరు 20 పరుగులు దాటిన తర్వాత ఒక్కసారిగా దూకుడు పెంచి సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడుతూ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడికి జతగా దుబే కూడా వేగం పెంచుతూ చక్కటి సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ కలిసి 6వ వికెట్కు ఏకంగా 87 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియా మంచి స్కోరు చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. వీరిద్దరూ గనక చివరి వరకు ఉండి ఉంటే టీమిండియా స్కోరు ఖచ్చితంగా 200 దాటి ఉండేది. కానీ హార్దిక్ పాండ్యా 30 బంతుల్లో 53 పరుగులు చేసిన తర్వాత 18వ ఓవర్ చివరి బంతికి అవుట్ అయ్యాడు. శివన్ దుబే చివరి వరకు క్రీజులో ఉన్నాడు. 19వ ఓవర్లో బాగానే పరుగులు రాబట్టిన దుబే చివరి ఓవర్లో తడబడ్డాడు. దీంతో దుబే క్రీజులో ఉన్న చివరి ఓవర్లో 3 పరుగులు మాత్రమే సాధించి 3 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ జట్టు 20 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 1 వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. మిగిలిన ఇంగ్లాండ్ బౌలర్స్లో షకీబ్ మహ్మద్ 3 వికెట్లు, బైడెన్ కార్సె 1 వికెట్, జమీ ఓవర్టన్ 2 వికెట్లు, ఆడిల్ రషీద్ 1 వికెట్ దక్కించుకున్నారు. 182 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు మొదటి ఓవర్ నుండి కూడా దూకుడుగా ఆడుతూ టీమిండియా బౌలర్లకు చెమటలు పట్టించింది. ముఖ్యంగా జట్టు ఓపెనర్ బెన్ డకెట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. హర్షదీప్ సింగ్ వేసిన ఒకే ఓవర్లో డకెట్ ఏకంగా 3 బౌండరీలు బాది తన ఉద్దేశం ఏంటో స్పష్టంగా చెప్పేశాడు. డకెట్కి మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ కూడా చక్కటి సహకారాన్ని అందిస్తూ ముందుకు కదిలాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు పవర్ ప్లేలో సగటున ఓవర్కు 10 పరుగులు సాధించింది.
సూర్యకుమార్ యాదవ్ బౌలర్లను మారుస్తున్న ఇంగ్లాండ్ ఓపెనర్లు మాత్రం ఎక్కడా తగ్గకుండా ఒక రేంజ్లో హిట్టింగ్ చేస్తూ దుమ్ము దులిపారు. దీంతో చూస్తుండగానే ఇంగ్లాండ్ స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. అయితే పవర్ ప్లే చివరి బంతికి రవి బిష్ణోయ్ బౌలింగ్లో బెన్ డకెట్ భారీ షాట్కు ప్రయత్నించి సూర్యకుమార్ యాదవ్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో డకెట్ 19 బంతులకు గాను 205 స్ట్రైక్ రేట్తో ఏకంగా 39 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఆ మరుసటి ఓవర్లోనే మరొక ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 21 బంతుల్లో 23 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్లోనే మంచి ఫామ్లో ఉన్న ఇంగ్లాండ్ బ్యాటర్ జోస్ బట్లర్ 2 పరుగులు మాత్రమే చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్లో వికెట్ పారేసుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 5 పరుగుల వ్యవధిలో 3 వికెట్లను కోల్పోయింది. 67 పరుగులకే 3 వికెట్లను కోల్పోయిన పరిస్థితుల్లో ఇంగ్లాండ్ జట్టును ఆదుకోవడానికి హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టన్ నడుం బిగించారు. అయితే లివింగ్స్టన్ 9 పరుగులు చేశాక హర్షిత్ రాణా వేసిన తొలి ఓవర్లోనే అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ మాత్రం 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి బోర్డును ఉరకలెత్తించాడు. బౌండరీలు, సిక్సర్లు బాదేస్తూ టీమిండియాకు కొద్దిగా వణుకు పుట్టించాడు. ఇంగ్లాండ్ను బ్రూక్ దగ్గరుండి గెలిపించేలా ఉన్నాడు అని అనుకునేలోపే 26 బంతుల్లో 56 పరుగులు చేసిన తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అవుట్ అవ్వడంతో ఇండియా కొద్దిగా ఊపిరి పీల్చుకుంది. అదే ఓవర్లో బ్రూక్ తర్వాత వచ్చిన బైడెన్ కార్సే 0 పరుగులకు అవుట్ అయ్యాడు. అలా వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ను గెలిపించడానికి జెమీ ఓవర్టన్ చివర్లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ కొద్దిగా కంగారు పెట్టినప్పటికీ కీలక సమయంలో హర్షిత్ రాణా అతన్ని క్లీన్ బౌల్ చేసి టీమిండియా గెలుపును ఖాయం చేశాడు. ఇంగ్లాండ్ జట్టు ఈ రోజు మ్యాచ్లో 19.4 ఓవర్లకు గాను 166 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 15 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టీమిండియా బౌలర్స్లో హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్ ఇద్దరూ కూడా చెరొక 3 వికెట్లు దక్కించుకోగా వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.